వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వివరాలను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తరపున ఆహ్వానం పలుకుతున్నాము. అయితే వారిలో వీరిలో ఇద్దరు ఏసీఎం ర్యాంక్ ఉన్నారు, ఏరియా కమిటీ మెంబర్స్. వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు, వారికి ₹1 లక్ష చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పార్టీ మెంబర్సు, మిలీషియా మెంబర్స్ ఉన్నారు, వారికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్గా వారికి వచ్చారు కాబట్టి అందరికీ 25,000 నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వారి అకౌంట్లోకి పంపడం జరుగుతుంది. అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే, వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే, అంటే ఏ రాష్ట్రం అనేది సంబంధం లేదు, ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే. ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. ఇందులో చర్లాకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నది, మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఏ రాష్ట్రమైనా సరే, ఎవరు వచ్చినా సరే, మేము ప్రభుత్వం తరపున వారిని ఆహ్వానించి వారికి రివార్డ్ అమౌంట్, వారి పునరావాసానికి ఉపాధి చూపించడము, వారికి ఎట్లాంటి సాయం, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరపున వారికి సమకూర్చి ఈ సరెండర్స్ని ప్రోత్సహించాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఇంకా మేము మా పోలీస్ శాఖ తరపున ఇంకా ఈ ఉద్యమంలో పనిచేస్తున్న సభ్యులకు మేము ఇంకా కాంటాక్ట్ చేస్తాము, కలుస్తాము, వారితో మాట్లాడి వాళ్ళను మళ్ళీ ఈ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ 25,000 క్యాష్ ఇస్తాము. ఇప్పుడు అయితే ఒక అతను హెల్త్ బాగాలేదు, అతను కొత్తగూడెంలో హాస్పిటల్లో ఉన్నాడు, హెల్త్ బాగాలేదు. అయితే ఇప్పుడు 13 మంది ఇక్కడికి వచ్చారు. 1 మినిట్ సార్, మీరు అయిపోయినాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పనిచేశారు. సరే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయనేది అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. కానీ మా దగ్గర మాత్రం వీళ్ళ మీద ఎట్లాంటి కేసులు లేవు. కాబట్టి మా సైడ్ నుంచి తెలంగాణ పోలీసు నుంచి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి మేము అక్కడ వాళ్ళకు కూడా వీళ్ళు వెళ్ళి మళ్ళీ వీళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళాలి కాబట్టి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళ బ్రతకాలి కాబట్టి అక్కడ పోలీస్కి కూడా ఇన్ఫామ్ చేస్తాం మేము, ఇట్లా వీళ్ళు సరెండర్ అయ్యారు వీళ్ళు కాబట్టి ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా అక్కడ ప్రశాంతంగా వాళ్ళ గ్రామాల్లో ఉండే విధంగా మళ్ళీ మేము చర్యలు తీసుకుంటాం అన్నట్టు. అంటే పునరావాసం అంటే ఇప్పుడు ఆ స్టేట్లో అంటే ఇప్పుడు మేము చేయలేము. ఇక్కడ అవసరం, ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఇక్కడే చేయగలుగుతాము. వాళ్ళు ఇక్కడ ఏమన్నా పని చేస్తామంటే ఇక్కడే చేయగలుగుతాం. కానీ వాళ్ళు ఛత్తీస్గఢ్కి వెళ్తే మాత్రం అక్కడ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం, అక్కడ ఏమన్నా సాయం చేయడానికి ట్రై చేస్తాం మేము. చెప్పమ్మా, నువ్వు ఆమెనే చెప్తావు ఎందుకు వచ్చినావు ఇక్కడ. నా పేరు వెన్నెల. తెలంగాణ రాజధానితో పనిచేసిన. వీళ్ళందరికీ వీళ్ళు గుత్తికోయ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, వీళ్ళంతా గిరిజనులు. వీళ్ళకు తెలుగు భాష రాదు. ఈమె కొంచెం ఒక్కదానికి కొద్దిగా వస్తుంది కానీ ఆమె ఇప్పుడు ఇక్కడ మాట్లాడలేకపోతుంది. అయితే ఎందుకు ఇక్కడ వచ్చారు సరెండర్ అయ్యారంటే వీళ్ళంతా బీజాపూరు మన సరిహద్దు చెందిన వాళ్ళు. వీళ్ళకి ఎక్కువగా ఇటు వెంకటాపూర్, చెర్ల ఇక్కడికి ఎక్కువ సంబంధాలు ఉంటాయి. అయితే మా పోలీస్ ఆఫీసర్స్ గ్రామస్తుల ద్వారా మాట్లాడి వాళ్ళను కన్విన్స్ చేశారన్నట్టు. ఇక్కడికి వస్తే వాళ్ళకి మంచిగా ఎట్లాంటి సమస్య ఉండదు, ఎట్లాంటి వేధింపులు ఉండవు, ఇంకా పైగా రివార్డ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అని ఆ విధంగా ప్రోత్సహించడం వల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చి సరెండర్ అయిపోయారు అన్నట్టు. ఇంతకుముందు సరెండర్ అయిన వాళ్ళు కూడా చెప్పారన్నట్టు వాళ్ళకి. ఇప్పుడు కొత్తగూడెంలో ఒకరోజు 80 మంది, ఒకరోజు 60 మంది, ములుగుల 20 మంది, వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ తెలంగాణ పోలీసులు ఏ విధంగా బిహేవ్ చేసిండ్రు అనేది, పైసలు ఇచ్చిన విషయం తెలుసు. కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళి చెప్పడం వల్ల వీళ్ళు కూడా ఆకర్షితులై ఇక్కడికి వచ్చారన్నట్టు. అది అంటే అది అక్కడ పోలీసులు నిర్ణయం తీసుకుంటారు. ఇక అక్కడ ఏమున్నాయనేది మాకు తెలియదు. ఇక సరే, కర్రెగుట్టలలో జరుగుతున్న ఆపరేషన్స్ అవి పూర్తిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం అండ్ సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు కలిసి చేస్తున్న ఆపరేషన్స్ అవి. అందులో తెలంగాణ పోలీసు ఎట్లాంటి ప్రమేయం లేదు, అందులో ఏమాత్రం ఇన్వాల్వ్ లేదు, అఫీషియల్గా ఎట్లాంటిది లేదు మేము. కాబట్టి అది కేవలం ఆ రాష్ట్రము అండ్ కేంద్ర బలగాలు చేస్తున్న ఆపరేషన్స్. అది ఈవెన్ మాకు అధికారికంగా కూడా ఎట్లాంటి సమాచారం లేదు. అందులో మా వాళ్ళు ఎవ్వరు, పోలీసు కావచ్చు, గ్రేవౌండ్స్ కావచ్చు, మేము ఎవ్వరము పాల్గొనట్లేదు. అంటే అది సరిహద్దులో ఉంది. ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి కర్రిగుట్టలు అనేవి. సరే, అక్కడ వాళ్ళ సిఆర్పిఎఫ్ కేంద్ర పారామిలిటరీ ఫోర్సు ఆ రాష్ట్రంలో ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ములుగులో కూడా సిఆర్పిఎఫ్ ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళు సిఆర్పిఎఫ్ తరఫున వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు. అది సరిహద్దులు కరెక్ట్ కాదు కానీ అటు ఇటు వాళ్ళు చేస్తున్నారు. కానీ అందులో రాష్ట్ర పోలీస్ ప్రమేయం మాత్రం ఏమాత్రం లేదు. అదే ఇప్పుడు మాకు అధికారికంగా ఎట్లాంటి సమాచారం లేదు కాబట్టి మేమేమి దాని గురించి చెప్పలేము. మాతోని ఎట్లాంటి షేర్ చేసుకోవడం కూడా లేదన్నట్టు. కాబట్టి అంతా ఇటు సైడ్ అయినా సరే, తెలంగాణ సైడ్ అయినా సరే, అటు సైడ్ అయినా సరే కేంద్ర పారామిలిటరీ ఫోర్స్ అధికారులు వాళ్ళే చేస్తున్నారు ఆపరేషన్.
ఇది ఇప్పుడు కాదు, గత 2 నెలల నుంచి ఇవన్నీ పాలసీ మేము చేస్తున్నాము. సరెండర్ పాలసీ అనేది ఈ సంవత్సరంలో 250 మంది లొంగిపోయారు. అందులో అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం 90%, అందులో ఒక 10 మంది వరకు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా బీజాపూర్, సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు అన్నట్టు. ఇది కాబట్టి అంటే మేము ఎక్కువగా దీని మీద ఈ సరెండర్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాము. ఎందుకంటే శాంతియుతంగా వాళ్ళను కన్విన్స్ చేసి, వాళ్ళను ఒప్పించి, వాళ్ళను తీసుకురావాలనేదే మా ఉద్దేశం. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నట్టు, అందుకే వాళ్ళ రివార్డ్ అమౌంట్ కూడా ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా అఫీషియల్గా వీళ్ళు ఇక్కడ మా రికార్డులో లేరు, రివార్డు అఫీషియల్గా లేదు. అయినా కూడా ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళందరికీ సరే ఇక్కడికి వచ్చి సరెండర్స్ ప్రోత్సహించాలని, సరెండర్స్ను ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళ మీద అధికారికంగా రివార్డ్ లేనప్పటికీ కూడా ఇప్పుడు వెంటనే ప్రభుత్వం వీరికి శాంక్షన్ చేయడం జరిగింది.